డిఎస్సీపై అక్రమాలకు సంబంధించి టీడీపీ వైసీపీ పోటాపోటీ నిరసనలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మాకు స్పాయింట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, బాధిత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటే గత కొంతకాలంగా వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పరిస్థితి దీనికి స్పందించిన నారా లోకేష్ కూడా దమ్ముంటు దీనిపై చర్చలు తాను సిద్ధమని జగన్ చర్చించడానికి ముందుకు వస్తే దీనికి ఎక్కడైనా తాను కొట్టాలని చెప్పి సవాల్ చేస్తున్న నేపథ్యంలో ఆ సవాల్ను స్వీకరించిన జగన్మోహన్ రెడ్డి తన అన్యాయంతో అనుచరులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపిస్తూ తరచూ ప్రభుత్వంపై విప్రపూర్తిగా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చెప్పి టీడీపీ శ్రేణులు అభిప్రాయపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నియోజకవర్గ వారీగా రిలే జనాధ్యక్షులు చేపట్టారు. ఈసీని అవకతవకలు జరిగాయని లోకేష్ రాజీనామా చేయాలంటూ మరోసారి డిమాండ్ చేస్తూ లోకేష్ ను ఇష్టాంశంగా నేరుగా సూచించడం ప్రారంభించారు. అందులో భాగంగా విజయవాడ సెంట్రల్ ఈరోజు జనాధ్యక్షులు చేపట్టారు. అయితే గవర్నమెంట్ ప్రశ్నోత్తరాలు ఏ విధంగా అనుమతిస్తారంటే ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరామ ఆక్షేపణ వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడ ఎందుకు అనుమతించారంటూ కూడా ఉన్నతాధికారులతో కూడా మాట్లాడుతున్నారు. అయితే పోలీసులు తమ అనుమతి ఇవ్వలేదని చెప్పడంతో ఆయన బాలరామ ఆగ్రహంతో ఇక్కడ శిబిరానికి వచ్చేవడంతో తన అనుయాయులతో చేరుకున్నారు. ఇక కంటిన్యూస్ దీక్ష చేస్తున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు ఒకసారిగా ఎదురుపడి మహాబాగి దిగారు. ఒకరికొకరు ఎవరపట్టుకుని దూషించుకున్న పరిస్థితి లేకపోవడంతో ఒకసారిగా వాతావరణం ఉద్రిక్తంగా దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం గొడవ పెద్దమనేందుకు మొత్తం అధికారులు అందరూ కూడా చేరుకుని డీసీపీ నుంచి ఏసీపీ సీఎలు ఎస్ఐ కానిస్టేబుల్ మొత్తం ఏఆర్ సిబ్బంది అందరూ చేరుకుని మొత్తం పరిస్థితి అధిగమించేందుకు ప్రయత్నాలు చేయడం చెప్పారు. ఒకరోజు మళ్ళా విష్ణు నేతృత్వంలోని వైసీపీ శ్రేణులు, మరోవైపు బోండా ఉమా నేతృత్వంలో టీడీపీ శ్రేణులు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఉధృతిగానే మారింది. ప్రధానంగా నారా లోకేష్ లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా వైసీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి సంస్థ కూడా ఈ డిఎస్సీపై రాజాంతం చేస్తున్నాయని దాదాపు 18,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా వారు కష్టపడి వెలుగులు సంపాదిస్తే వారందరూ అవమానించేలా అవమానం చేసేలా వారి స్వార్థ రాజకీయాన్ని కోసం వీరి జీవితాల పరంగా పెడుతున్నారంటూ బోండా ఆగ్రహం చెప్తారు. అయితే వారు ధర్నా చేసే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరు ఎటువంటి ఆందోళన చేపట్టాలో కూడా విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్లో మాత్రమే పోలీసులు అనిపించింది. ఎవరు నిరసన చేపట్టాలో కూడా అదే ప్రాంతంలో విజయ బోండా కావచ్చు, ఇలా టీడీపీ నాయకులు కూడా అదే ధర్నా చౌక్లో చాలా సార్లు ధర్నాలు నేతలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏ విధంగా అనుమతించారంటూ ఆయన బోండా ప్రశ్నిస్తారో అందుకే తాను ఇక్కడికి వచ్చి ఆ ట్రిబ్యునల్ తీసివేయడంతో పాటు ఇక్కడ ఎటువంటి పర్మిషన్ ఇచ్చేందుకు పోలీసులకు కూడా రైట్ లేదని ఒక గతంలోనే ఉన్నతాధికారులు ధర్నా చౌకని నిరసన వ్యక్తం చేసే విధంగా ఒక పర్మిషన్ ఇస్తున్నారని ఆ విధంగా అక్కడికి ధర్నా చేస్తుంటే తాము ఎటువంటి అబ్జెక్షన్ పెట్టేవాళ్ళం కాదని బాగున్నామని చెప్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో తాను ఈరోజు ఇక్కడికి వచ్చి అడ్డుకోవాల్సి వచ్చింది, వారి పూర్తిగా నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చిందని చెప్తా ఉన్నారు. అయితే మళ్ళీ ఇష్టం మాత్రం ఇదంతా కావాలనే అధికార బలంతో తమ అధ్యక్షులను భగ్నం చేసే విధంగా తమ ఆందోళనలు అడ్డుకునే కావాలని బాగుండమా చేస్తారని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అది ప్రస్తుతం మాత్రం పరిస్థితి తెలుస్తా ఉంది. పోలీసులు విరోధాలతో కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. చేతి మొత్తం బాగుండమా ఏదైతే ప్రత్యేకమన్నారు. ప్రధానంగా ఈ డిఎస్సీ విషయానికి సంబంధించి అలా అనేక అంశాలు చెప్తా ఉంటారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో విజయానికి డిఎస్సీ జగన్మోహన్ రెడ్డి మాట తిప్పి లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుతున్నారని కూటమి అధికారులు వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ డిఎస్సీ ప్రకటించడం ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్వహించి 18,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. అంతేకాకుండా దీనికి సంబంధించి వైసీపీ చేస్తున్న ఆరోపణలకు కావచ్చు, అదేవిధంగా వారు చేస్తున్న ఆందోళనకు సంబంధించి దమ్ముంటి తెచ్చి రావాలని సవాల్ చేసినప్పటికీ సవాల్ను స్వీకరించకుండా రోజు ప్రతిరోజు నోటికి వచ్చినట్టు లొకేషన్ లక్ష్యంగా తీసుకుని సన్నబూతులు చెప్పడం, ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడంపై వాళ్ళు అభ్యంతరం వస్తున్నాము. అందులో తన నియోజకవర్గంలో సభ్యులుగా కాదు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కూడా వైసీపీ నాయకులు డిఎస్సీకి సంబంధించి అధికారులు కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి అధ్యక్షుడు ఎవరైతే మొదటి ర్యాంకు 2 ర్యాంకులు సీట్లు ఇవ్వలేదంటూ ఆయన ఎవరితో మాట్లాడుతూ ప్రసాద్, వైసీపీ టీడీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగుతున్న నేపథ్యంలో అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు?
అంటే శ్రీనివాస్ ప్రధానంగా ఇక్కడ ప్రస్తుతం మనం పరిస్థితిస్తే ఉద్రిక్తంగానే ఉంది. ఎందుకంటే ఈ పోలీసులు మాత్రం ఇక్కడ ఈ రోజు దీక్ష చూడడం ప్రారంభమైన వెంటనే సమాచారం అందుకన్నా బాగున్నామా తెలిస్తే పోలీసులకి ఫోన్ చేశారు. ధర్నా చౌదరి చేసిన దీక్షలు ఆందోళనలు ఒక గవర్నమెంట్ ఎక్కువ ఏ విధంగా ఇస్తారంటూ కూడా పోలీసులని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆ పోలీసులు మాత్రం తాము అనుమతి ఇవ్వలేదని వాళ్ళే బయలుదేరారని చెప్తుంటే ఆ సెంటర్ని తొలగించాలని కోరినప్పుడు కూడా పోలీసులు తప్పించుకోలేదు. గంట నిలబడి తాను ఎదుర్కొంటారని పోలీసుల నుంచి స్పందన రాకపోవడంతో ఇక్కడ వచ్చారని చెప్పి బాగున్నామని చెప్పారు. ప్రస్తుతం అయితే ఇటు చేస్తామని చెప్పి బాగున్నామన్నట్టు పోలీసు అధికారులు చర్చలు జరుపుతా ఉన్నారు. పరిస్థితి ప్రస్తుతం బస్సు ఎదులో ఉన్నప్పుడు కూడా ఇంకా ఉద్దేశంగా అయితే రోజు నిర్వహిస్తూ వారి పేర్లు కూడా జై జగన్ నిర్వహణ చేస్తున్నారు. ఈ బాగున్నామా జై అభియాలు జై బాగున్నామా అనేది నిర్వహణ చేస్తున్న పరిస్థితులు అభిమానించారు. ఏసీపీ దామోదర్ అలాగే టీటీడీ ఉన్నో రామకృష్ణ వీరందరూ కూడా ఇప్పుడు బాగున్నామాతో మాట్లాడుతున్న ఉద్దేశం కూడా రైల్లో మనం చూస్తా ఉన్నాము. వారి కూడా సభ్యు చెప్పి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేస్తామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇది సంబంధించి ఇప్పుడు అయితే ప్రశ్నించడం నుంచి దీనికి సంబంధించి బాగున్నామా ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సింది. ఈ విధులు అధికారులు వారందరూ పంపించేస్తామని తెలిసి గవర్నమెంట్ చెప్తా ఉంది. ఇట్లా మాజీ కార్పొరేటర్ గారు కూడా చేసేటువంటి ఎలిగేషన్ లేదు, ఏ విధమైనటువంటి నిబంధన లేదు. కేవలం